వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్. ఆందోళన నియోజకవర్గంలో ఆయా మండలాల్లో గ్రామాల్లో ఉదయం 5 గంటలకు సిలువతో ఊరేగింపు ఘనంగా నిర్వహించడం జరిగింది. మండల కేంద్రం రేగోడులో సంగీతకయ ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ సుందర్ మాట్లాడుతూ క్రిస్మస్ అంటేనే ప్రేమను పంచడం, ప్రేమమూర్తి కరుణామయుడు యేసుక్రీస్తు జన్మదిన క్రిస్మస్ వేడుకలు తన స్నేహితులు సంఘస్థుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. క్రిస్మస్ పండుగను యేసుక్రీస్తు జనన యేసు చూపిన శాంతి ప్రేమతో ప్రేమించాలని, సంతోషం కలిగి ఉండాలని పాస్టర్ సుందర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాస్టర్ రమేష్, సంఘి శ్యామయ్య, ప్రభాకర్, రామకృష్ణయ్య, పోచయ్య, పి నవీన్, కె రమేష్ తదితరులు పాల్గొని క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంవత్సరాలకు పూర్వము ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకుందా. ఆయన ఏమని చెప్పుచున్నాడు? బిడ్డ ఏమా, ఏ ప్రాంత యూదవారి కుటుంబంలో నీవు ఎంత స్వల్పమైన దానవు, నా కొరకు ఇశ్రాయేలు మీకా ప్రవక్త ఆయన ప్రకటించాడు. మీకా ప్రవక్త ప్రకటించాడు, నేడు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు, పుట్టాడు. జ్ఞాపకము చేసుకో. అనేకులకు సువార్త, బీదలకు సువార్త, నశించిపోయిన వారికి సువార్త. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. ఆయన సింహాసనం విడిచిపెట్టి మన నిమిత్తము ఈ లోకములో ఆయన పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే మనకు రక్షణ చూపించడానికి. రక్షణ అనగా మారు మనసు తగిన ఫలము. పాపము విడిచిపెట్టి పవిత్రముగా జీవించడానికే ఆయన లోక రక్షకునిగా వచ్చాడు. కాబట్టి ఆయన పుట్టని దేవుడు యేసు ప్రభుని వాడు పుట్టాడు. సంతోషమైన సువార్తమానము పరలోకం నుండి దేవదూత వచ్చి వారికి ప్రకటిస్తున్నారు. భయపడకుడి, నిన్నవాడను అనువాడను నిత్యం మీతో ఉండవాడనని చెప్తున్నది. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవ, ధన్యకరముగా ఉండలాగున మారులాగున నీతో ముందుగా నడిచి పై ఉండే అన్ని విషయంలో సాయం చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ రానాయున్న యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మాటలకు సమయం ఇవ్వరంట. కాబట్టి కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో సెలవిస్తా ఉంది. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి ఆయన భూమి మీద ఉన్నటువంటి మనుషులు చేస్తున్నటువంటి పాపమును బట్టి వారు చేసిన ప్రతి పాపములకు ప్రతిగా బలులు అర్పిస్తా ఉన్నారంట. పాపం చేయడము, బలి అర్పించడము కడుక్కోలేడు మనుషుడు. తన పాపం అనేటువంటి కాడి సర్వ పాప రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తమే పరమాత్మ పుణ్య బలియాగం అని ఆర్య పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఈ మాట జ్ఞాపకం ఉంచుకోనండి. మనము మతములో కాదు మార్గములో ఉండాలని. మార్గమై ఉన్నట్టు ఈ రోజు నేను యేసయ్యను అంగీకరిస్తాను. ఉన్నతుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం మొదలుకొని ఉదయకాల సమయం వరకు అయా తరి ప్రభ క్రిస్మస్ సంబరములో మీరు నడిపిస్తున్న విధమును బట్టి నీకు వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో అయా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని ఈ వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభువా, నశించిన వారిని వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడవు. ప్రతి ఒక్కరూ నీ నామములోనే కానీ
హల్లెలూయా. యేసు పుట్టెను, యేసు పుట్టెను, యేసు ప్రభు అనేవాడు పుట్టాడు. అపోస్తలుడైన పౌలు యేసు క్రీస్తు దేవుని సువార్త నిమిత్తం దేవుడు తన కుమారుడును దేవుడు తనపై ఉన్నది కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుడు. ఈ మాటలు వినండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈ భూమి మీద మనుషులందరినీ కూడా దేవుడే సృష్టించినాడు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచి ఈరోజు చాలా మంది సృష్టిని పూజిస్తా ఉన్నారు. కొంతమందిని చూస్తా ఉంటే వెండిని బంగారమును పూజిస్తా ఉన్నారు. కొంతమందిని చూస్తా ఉంటే వారికి ఉన్నటువంటి వస్తువులను ఇల్సించలేరని, ఆయన లేకుండా మనము పరలోక రాజ్యములో వెళ్ళలేమని ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలని మరొకసారి మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ మాటలను బట్టి నాకు నిజముగా మార్గములో నేను నడవాలి. మంచి మార్గం ఏదైనా ఉందంటే ఆయన మార్గమే. సత్య మార్గము ఏదైనా ఉందంటే దొంగతనము, అసూయ, కక్ష